నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరావు మండలం పరిధిలోని లచ్చిపాలెం గ్రామంలో 1.85 లక్షల వ్యయంతో నిర్మించిన గోశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఐపోలవరం మండలం ఎదురంక గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్షత్రియ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే సుబ్బరాజు దంపతుల్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. పరిసర ప్రాంతాలకు చెందిన క్షత్రియులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాల్లో ఆనందంగా గడిపారు. ఆటపాటలు అందరూ సందడి చేశారు. గంగిరెడ్లు, బొమ్మల కొలువు, జోడెడ్ల బండి తదితర కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం క్షత్రియ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, సో ఇందులో ఎవరు గెలిచారు అన్నదానికి మాత్రం చాలా టఫ్ గా ఉందన్నమాట జడ్జిమెంట్. సో దీని తర్వాత మీకు ఇంకొక గేమ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా మీరు ఎవరైతే విన్ అవుతారో ఇలా క్లమ్జీగా కాకుండా పర్ఫెక్ట్ గా సింపుల్ గా ఉండాలి. ఓకే, సో నించోని యూ షేప్ లో కొంచెం ఇలా జరగండి. పవన్ మంచి అందరికీ కూడా మన తెలుగుంటి ఆడపడుచులందరికీ కూడా మా సూరజ్ ఈవెంట్స్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో భోజనానికి వెళ్ళే వాళ్ళు కొంచెం త్వరగా వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. స్వాగతం తెలియజేసుకున్నాం. వారి కుటుంబానికి కూడా రెడీగా ఉన్నారు. స్వాగతం తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి. బుచ్చిబాబు గారు ఏది ఆలోచించకుండా ఏది ఆశించకుండా చెప్పిన పని వెంటనే చేయగల వ్యక్తి మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు. మనం ఆయనకి ఇచ్చే బహుమానం చప్పట్లతోనే, మన అభిమానం చప్పట్లతోనే తెలియపరుస్తున్నాం. చప్పట్లు కూడా మీరు చప్పట్లు ఆయనకి వచ్చి మనం బహుమానం పేమెంట్ చేయలేదు. మన బుచ్చిబాబు గారు ఫోటో గీసి మన శాంతి అంటే రామద్ర వాసు అలా మిస్సెస్ బహుమానంగా ఇచ్చింది గిఫ్ట్. చాలా చెప్పండి. ఇద్దరు బహుమానం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఎదుర్లంక గ్రామం మన ఎదుర్లంక. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన లేడీస్ కొట్టాలి, ఆకుండా కొట్టాలి. ఇప్పుడు ఉంటుంది మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది అసలైన సంక్రాంతి, భోగి, కనుమ అన్ని పండుగలు వచ్చేస్తాయి ఇప్పుడు. అందులోని మన ఎదురులంక
ఏదో చెప్పారు. ఆహా కాదండి, శివంగులు ఎలా ఉండాలి. ఇప్పుడు ఏ శివంగి గెలుస్తారో ఏంటో. దీంట్లో మట్టుకి ఫస్ట్ సెకండ్ అండి ప్రైజ్. ఓకేనా, ఫస్ట్ సెకండ్ ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది అనమాట. గిఫ్ట్ హ్యాంప్ మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. లాస్ట్ వరకు ఎవరిదంటే వాళ్ళే విన్ అయినట్టు. జాగ్రత్త చూసుకోండి స్టేజ్ మీద. దగ్గరికి వచ్చారు కూర్చోండి. చెప్పండి ఏంటి? ఒకళ్ళే చెప్పాలి. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు మన యూత్ అంతా కూడా. మన ఎదురులాంటి పెద్దలందరికీ, మన సోదరి మనలకి, యువకులకి అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందనో ఎదురు చూస్తుంటాం మనందరూ కూడా. మరి ఎక్కడెక్కడ ఉన్నా అందరూ కూడా పుట్టింటికి వచ్చి ఈ సంక్రాంతి పండుగ మరి ఈరోజు ఎదురులంక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఒక పండుగ వాతావరణంలో మరి సంక్రాంతి జరుపుకోవడం చాలా సంతోషం. దాంట్లో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఎదురులంక గ్రామ పెద్దలందరికీ, యువకులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి అదేవిధంగా మీరందరూ కూడా ఎన్నికల్లో వచ్చి మరి రెండోసారి కూడా నన్ను అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు విప్పుగా కూడా ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి అది మీ అందరూ ఎంతో కష్టపడి మీ గ్రామ పెద్దలందరూ కూడా ఏది ఆశించకుండా నాకు మంచి మెజార్టీ మీ గ్రామం నుంచి ఇచ్చారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాల్లో మరి పండుగ, భోగి పండుగ కానీ, పెద్ద పండుగ కానీ, కనుమ, ముక్కనుమ పండుగలు బ్రహ్మాండంగా 4 రోజులు కూడా అందరూ వచ్చారు కాబట్టి బ్రహ్మాండంగా జరుపుకుని మరి మురమలలో కూడా బ్రహ్మాండంగా కోడి పందాలు పెట్టాం. మీరందరూ కూడా ఆ కోడి పందాలు అవి కూడా చూసి మరి ఇంటి దగ్గర మన వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినా మంచి పిండి వంటలు పెడతారు. మరి ఈరోజు బ్రహ్మాండమైన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే నాకు ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రారంభ కార్యక్రమాలు, ఈ గెట్ టుగెదర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలస్యంగా వచ్చాం. మరి చాలా సంతోషం మీ అందరితో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం. మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. సంక్రాంతి ఉత్సవ రన్ను పసుపు జెండా ఊపి ప్రారంభించి రన్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి విఎస్ఎం కాలేజీ క్రీడా మైదానంలో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన సెట్స్ మధ్య 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలకు హాట్ ఎయిర్ బెలూన్లను గాల్లోకి ఎగురవేసే శ్రీకారం చుట్టిన మంత్రి సుభాష్ మన సంస్కృతి సాంప్రదాయాలను, సంక్రాంతి విశిష్టతను నేటి తరానికి తెలియజేయడానికి సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామని మంత్రి సుభాష్ అన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు మాత్రమే కాదు, ముగ్గుల పోటీలు, ప్రభలు, పిండి వంటలు, పతంగులు, సాంస్కృతిక తదితర కార్యక్రమాలని నేటి యువత తెలియజేయడానికి అన్నింటినీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో ఉమ్మడి కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చే శక్తి సంక్రాంతికి మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూసాను ఇలాంటి వాతావరణం
మంత్రి గారు తీసుకొచ్చిన ఈ వాతావరణం గురించి అని నా కూతుర్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చాను ఇక్కడ చూపించడానికి. అంటే నేను చూసినవన్నీ అమ్మాయి కూడా చూడాలని తీసుకొచ్చాను. ఆడోళ్ళు చిన్నపిల్లలు కూడా మగవాళ్ళు వేరే పోటీల్లో ఉంటారు కనుక చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరూ కూడా ఈక్వల్గా సంక్రాంతి సంబరాలు కలిసి జరుపుకోవాలి. రామచంద్రపురం అంతా కలిసి అని వాతావరణంలో విలేజ్ సెట్టింగ్స్ అన్నీ కూడా వేశారు. అన్ని పిండి వంటలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. నేను చిన్నప్పుడు తిన్న పిండి వంటలన్నీ ఇప్పుడు మళ్ళీ తినగలుగుతున్నాను. ఇక్కడ పిల్లలకు కూడా ఆటలకి అన్నీ ఏర్పాటు చేశారు ఉచితంగాని. ఈ కల్చర్ అంతా అంతరించిపోయింది అనుకున్నాము. మళ్ళీ మంత్రి గారి దయ వల్ల మళ్ళీ అన్ని తీసుకున్నాయి. ఇక్కడ ఎంతో సంతోషంగా ఉందండి. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ సంక్రాంతి సంబరాలు అలాగే ఈ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ యొక్క సెట్టింగు ఇవన్నీ పెట్టింది ముఖ్య కారణం ఒకటే, ప్రభలు కానీ అలాగే ఈ గాలిపటాలు కానీ పూర్తిగా ఇవన్నీ పెట్టింది ఒకటే. నేటి యువత పూర్తిగా సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, ఇంటికి వచ్చి స్వీట్లు తిని వెళ్ళటం కిందే ఉంది. మరి మన యొక్క సంస్కృతి ఏంటి అనేది తెలియాలి, ఈ సంక్రాంతి యొక్క విశిష్టత తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణం కానీ అలాగే ఈ ప్రభలు కానీ అలాగే ఈ యొక్క ముగ్గులు పోటీలు కానీ అన్నీ నిర్వహించేది. సంక్రాంతి అంటే ఒక కోడి పందాలు మాత్రమే కాదని ఈ ఎన్డీఏ కూటమి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ గత 6 నెలల నుంచి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం 24/7 కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సంక్రాంతి వచ్చిన వెంటనే మా ఎన్డీఏ కూటమి నాయకులు, అధినాయకుల ద్వారా మాకు వచ్చిన మెసేజ్ ఒకటే, అన్ని పోటీలు నిర్వహించండి. ఇటు ఎడ్లు పోటీలు, పడవల పోటీలు, గాలిపటాల పోటీలు ఇలాంటివన్నీ నిర్వహించండి. సంక్రాంతి అంటే ఒక కోడి పందాలు మాత్రమే కాదని చెప్పి చాలా ఈ సంస్కృతిని అలాగే పిండి వంటలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే అందరూ కూడా ఈ ఒక పండగ విశిష్టత తెలుసుకుని ఈ ముఖ్యంగా ఈ ఉమ్మడి కుటుంబాలనేవి మనం చాన్నాళ్ళ క్రితమే మనం చూడటం అరుదైపోయినాయి. మరి అలాంటి సమయంలో ఈ సంక్రాంతి పండుగ అనేటప్పటికీ వాళ్ళు ఏ నగరాల్లో ఉన్నా ఎంత దూరం ఉన్నా సరే పల్లెటూరులకి తమ సొంత ఊళ్ళకి రావటం నైజంగా వస్తూ ఉంది. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర యానం ఆధ్వర్యంలో స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ నందు జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం యానం ఆధ్వర్యంలో స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ నందు జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ మరియు యానం డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్, ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి పాల్గొన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువతకు స్వామి వివేకానంద వారి గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తీర్రి గోపి, ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి ముత్యాలు, వాసం శెట్టి ఆనంద్ మరియు యువజన సభ్యులు పాల్గొన్నారు. Right time to think over the thoughts of Swami Vivekananda, and many people, their leaders are there. Those leaders are also inspiring the youth by saying a golden words. The golden words cannot be repeated, but that has to be repeated from your action. You have to repeat those words from your action. So it's a correct time, it's a good time to think it's over. Shine wherever you shine, you have to shine wherever you
stand. Help the people, help the society, and help all. With that, I conclude my speech. And before that, I wish you all a happy Makara Sankranti. The days near one of the coming days, full week is a celebration only. You have to celebrate, enjoy your celebration with your friends, family, and relative. Thank you. Thank you. Today is the birth anniversary of Sri Swami Vivekananda. You all know about Swami Vivekananda, his life, his lifestyle. What is the greatness of his life? How will you achieve within a short span of his life? He lived for only 32 or 34 years only, 32 years only. And within the 32 years, he achieved worldwide success. Today we have mobile phone and we talk to a person in Chicago or America or somewhere within a seconds. But that time you imagine that those years when she was born, no facilities is available. Only ship to travel to distant country. No flight or no stuff. No railway, no flights like that. A warm welcome to all of you on this special occasion of National Youth Day. Under the chairmanship of Mr. T. Gopi Sir, District Youth Officer, building a bright future. Swami Vivekananda once said, "Arise, awake, and stop until the goal is reached." ప్రసాద్ దాస్ గారికి నెహ్రూ వివేకానంద తరఫున అదే మన యాన యూత్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి క్యారెక్టర్ అలవర్చుకోవాలి. ఓడికి వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఇటువంటి ఎన్నో ఇప్పుడు 100 years ముందే మనకి టీచింగ్ చేసాడు ఆయన. సో అన్నిటికన్నా మనం బిలీవ్ చేయాలి, మన బ్రెయిన్ మనం బిలీవ్ చేయాలి, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ఏదైనా చేయాలన్న లక్ష్యం ఉండాలని. మొదటి లైను చివరి లైను మాత్రమే చదివేవాడు, దాని ద్వారా మొత్తం సారాంశాన్ని గ్రహించగలిగేటటువంటి శక్తి ఆయనకు ఉంది. ఇటువంటి ఆయన ఏ విషయాన్నైనా సరే స్వయంగా తెలుసుకుంటే గానీ నమ్మేవాడు కాదు, ఎవరో చెప్పారోనో విన్నదో నమ్మేవాడు కాదు, స్వయం పరిశోధన చేసేవాడు. ఆ శక్తి ఆయనకి తల్లి చిన్నప్పుడు చెప్పినటువంటి భారతం రామాయణం గ్రంథాల్లోని కథల ద్వారా లభించింది. శ్రీరాముడు అంటే ఆయనకి అమితమైన భక్తి. హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడని చెబితే ఆయన స్వయంగా తోటలకు వెళ్లి హనుమంతుడు కనిపిస్తాడేమోనని వెతికేటటువంటి స్వభావం స్వామి వివేకానందుడిది. అటువంటి ఆయన ఒక పండితుడు చెప్పినటువంటి పారవశ్యం అనే పదానికి అర్థం తెలుసుకోవడం కోసం ఎవరూ సరిగా చెప్పకపోయేటప్పటికీ తన స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆయనలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉందని గ్రహించి ఆయన శిష్యుడిగా చేరి ఆధ్యాత్మిక విషయాలపై బోధనలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి భారతదేశమంతా కూడా కాలినడకన సంచరిస్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సన్యాసిగా సన్యాసం స్వీకరించాడు. అందులో భాగంగానే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రయాణించి కన్యాకుమారిలోని
సముద్రం మధ్యలో ఉన్నటువంటి వివేకానంద రాక్కి సముద్రం ఈదుకుంటూ వెళ్ళి అక్కడ 3 రోజులు రాత్రి పగలు కూడా నిరంతరంగా ధ్యానం చేసి ఆధ్యాత్మికతను సంపాదించాడు. ఆ తర్వాత ప్రపంచ మహాసభలు, విశ్వమత మహాసభలు అమెరికాలో జరుగుతున్నాయని తెలుసుకుని ఆయన ప్రయాణమైతే తన స్నేహితులు కేత్రి మహారాజు అందించినటువంటి సహాయంతో ఆయన మే 31వ తారీఖున 1893వ సంవత్సరంలో కేత్రి మహారాజు యొక్క సహాయంతో అమెరికా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయనకి సెప్టెంబర్లో కానీ ఈ మహాసభలు జరగమని. కానీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోక ఏం చేయాలో తెలియక అలా తిరుగుతుంటే ప్రయాణంలో కనిపించినటువంటి స్టాన్బోర్న్ అనే ఆవిడ ఎప్పుడైనా మీరు బోస్టన్ నగరానికి వస్తే మా ఇంట్లో ఉండండి అని చెప్పింది. ఈయన వెళ్ళింది చికాగో నగరం. చికాగో నగరంలో చాలా ఖరీదైనటువంటి వాళ్ళు ధనవంతులు నివసించేటటువంటి నగరం. అక్కడ నివసించాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈయన బోస్టన్ నగరం వెళ్ళి 3 నెలల పాటు స్టాన్బోర్న్ ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అక్కడే GH రైట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ ఈయన్ని పరిచయం చేసుకోవడంతో ఆయన వివేకానందుని అడిగారట, విశ్వమత మహాసభల్లో మీరు భారతీయ ధర్మం గురించి ఉపన్యసించవచ్చు కదా అని. నేను వచ్చిందే అందుకు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుమతి పత్రాలు అడుగుతున్నారు, నా దగ్గర అవి లేవు అని చెప్పేటప్పటికి ఆయన విశ్వమత మహాసభలు నిర్వహించేటటువంటి భరోసా అనే చైర్మన్కి ఒక కాగితం రాశారట. ఆయన రాసిన దాంట్లో ఈయనకు అనుమతి ఇమ్మని కాదు, ఆయన చెప్పింది ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఒకవైపు నిలబడితే, వివేకానంద స్వామిని ఒకవైపు నిలబడితే ఈయన పాండిత్యంతో ఎవరి పాండిత్యం కూడా సరిపోదు. ఇటువంటి ఆయన్ని అనుమతి అడగడం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించడం అవుతుంది. కాబట్టి ఈయన్ని విశ్వమత మహాసభల్లో పాల్గొనేలా చేయమని కోరడం జరిగింది. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన్ని పూలమాలలతో అలంకరించడానికి విచ్చేసినటువంటి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి, మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖరన్ గారికి, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ మురుగానందన్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం గారికి, ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ సేరు నోకరాజు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. భారతదేశాన్ని చులకన భావంతోనూ బానిస దేశంగానూ, అదేవిధంగా భారతీయులంటే మూఢనమ్మకాలతో బ్రతికేటటువంటి అజ్ఞానులుగా భావించేటటువంటి సమయంలో ప్రపంచ విశ్వమత మహాసభలకు హాజరై భారతదేశం యొక్క గొప్పతనాన్ని తన ఉత్తేజభరితంగా వివరించి ప్రపంచ దేశాల దృష్టి మన వైపు మరల్చినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి స్వామి వివేకానంద. ఆయన కలకత్తా నగరంలోని విశ్వనాథ దత్తు భువనేశ్వరి దేవి దంపతులకు 1863 జనవరి 12వ తేదీన జన్మించారు. చిన్న వయసులోనే చాలా చురుకుగా ఉంటూ అన్ని కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటూ ఉండేవారు. ఏ విషయాన్నైనా ఒక్కసారి చదివితే చాలు పూర్తిగా అర్థం చేసుకునేవారు. ఆయన జ్ఞాపక శక్తికి ఉదాహరణ, ఆయన రష్యా వెళ్ళినప్పుడు రష్యాలో గ్రంథాలయం నుంచి రోజుకొక పుస్తకాన్ని తెచ్చుకుని మరునాడు మళ్ళీ ఆ పుస్తకం తిరిగిచ్చి మరొక పుస్తకాన్ని తీసుకుంటుంటే ఆ లైబ్రరీయన్ ఆయన్ని ప్రశ్నించింది, రోజు ఒక పుస్తకం పట్టుకెళ్తున్నారు, చదవడానికి ఎందుకు మీరు పట్టుకెళ్తామని ఆయన ప్రశ్నిస్తే ఆయన ఇప్పటి వరకు నేను పట్టుకెళ్ళిన పుస్తకాల్లో మీరు ఏ ప్రశ్న అడుగుతారో అడగండి అని చెప్పేటప్పటికి ఆవిడ ఏ ప్రశ్న అడిగినా ఉన్నది ఉన్నట్లుగా సమాధానం చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. అంతటి గ్రాహక శక్తి స్వామి వివేకానందది. వైద్య ఆరోగ్య శాస్త్రానికి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి వేడుకలను ఐపోలవరం మండలం గుత్తినదీవి వేమవరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రేలు గంగాధర్, పీటీఎం వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, సాయిరాం విద్యానికేతన్ కరెస్పాండెంట్ అలాది శ్రీనివాసరావు, కంతేటి కుమార్, భక్త ఆంజనేయ సీడ్స్ అధినేత రాయపూరెడ్డి సత్యనారాయణ, ఆకుల సత్యబాబు, ఇల్లా మునీంద్ర బృందం సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మానవాళికి మేలు చేసే విధంగా ఎల్లాప్రగడ సుబ్బారావు అందించిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఎల్లాప్రగడ సుబ్బారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన గోదావరి జిల్లాలో ముద్దుబిడ్డ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు సుబ్బారావు గారికి ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి
ఈరోజు మన గోదావరి జిల్లాలో ముద్దుబిడ్డ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి సందర్భంగా మన గుత్తింటి వ్యాపారంలో ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన సాయిరామ్ కరస్పాండెంట్ డాక్టర్ సాలా శ్రీనివాసరావు గారు, అలాగే పి వెంకటేశ్వరరావు గారు, అలాగే భక్తంగా స్వీట్స్ సత్యనారాయణ గారు, అలాగే మన మిత్రులందరూ వచ్చారు. ఈ కార్యక్రమం గురించి వెంకటేశ్వర గారు నేను మాట్లాడుతున్నట్టు ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని ఈ గుత్తింటి వ్యాపారంలో మరి ఈ సాయిగా వెంకటేశ్వర వారు డాక్టర్ గంగాధరం గారు వారి యొక్క ఇరువురి యొక్క ఆర్గనైజేషన్ నుంచి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మీరందరూ పాల్గొన్నందుకు సమాజాన్ని తెలియజేస్తున్నారు. మరి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అంటే శాఖ రంగంలో జీవ రసాయన శాస్త్రవేత్తగా సుప్రసిద్ధులయ్యారు. అయితే ఆయన కనిపెట్టినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా టెట్రాసైక్లిన్ అనే ముడి పదార్థం ఒక మదర్ మెడిసిన్ అది. ఆ మెడిసిన్ చాలా యాంటీబయాటిక్లకి చాలా ప్రాణాంతక వ్యాధులన్నింటినీ కూడా తగ్గించే మందులు ఈ ఆధునిక కాలంలో కనిపెట్టడానికి ఆయన ఆదర్శపురుషుడయ్యారు. మరి అలా ఏ సైన్స్ అయినా సరే కొంతవరకే పరిమితం, కానీ ఆయన కనిపెట్టినటువంటి మెడిసిన్స్ భూగోళం మొత్తం మీద అన్ని శాస్త్రవేత్త శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి ఏదైనా ప్రభుత్వ వైద్యశాలకు పేరు పెట్టాలని మన సీఎం చంద్రబాబు గారు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనలకు మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు స్వస్థలం భీమవరం, ఆయన రాజమహేంద్రవరంలో కూడా చదువుకున్నారు. ఆయన టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అరియోమైసిన్ని కనుగొన్నారు. అలాగే బోధ క్షయ వ్యాధులకు కట్టడికి అనేక ఔషధాలను కనుగొన్నారు. అలాగే క్యాన్సర్లో చికిత్సలో ఫిజియోథెరపీకి తొలి తరం డ్రగ్ను ఆయన అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమం జరిగినందుకు గంగాధరం గారికి ధన్యవాదాలు. తాళరేవు మండలం పరిధిలోని లచ్చిపాలెం గ్రామంలో 1.85 లక్షల వ్యయంతో నిర్మించిన గోశాలను ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గోశాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేశ్వర భాస్కర్ రాజు, స్థానిక సర్పంచ్ బిలకుర్తి శ్రీనివాసరెడ్డి, పదవి క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టి బల్జో కార్పొరేషన్ డైరెక్టర్ టేక్ముడి లక్ష్మణరావు, సీనియర్ టీడీపీ నాయకులు నడింపల్లి వినోద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మందాల గంగా, సూర్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రే వీరబాబు, జనసేన వీర మహిళ ముత్యాల జయలక్ష్మి, మాజీ నీటి సంఘం అధ్యక్షులు కాళ్ళ గణపతి, పడాల గోవిందరాజులు, కొండపూడి నూకరాజులు, ఆకిల నాగేశ్వరరావు, మర్రి అశోక్, బాబీ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అది తర్వాత
సార్ సార్ ఒకసారి అండి సార్ గడ్డెట్టండి సార్ దానికి ఎవరి పని పంపండి సార్ ఇలా సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. గత 13 సంవత్సరాలుగా పి మల్లవరంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించామని, ఈ సంవత్సరం 14వ సంక్రాంతి సంబరాలు మండల కేంద్రమైన తాళరేవులో నిర్వహించాలని స్థానిక నాయకులు కోరడంతో గాంధీనగర్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట, ఇతర జూద క్రీడలకు వెళ్లకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్రీడలను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభిస్తారన్నారు. 2 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 వాలీబాల్ టీంలు పాల్గొంటాయన్నారు. 14వ తేదీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మండల ప్రజానికానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాషంశెట్టి శ్రీనివాస్, ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలు, కూటమి నాయకులు బొంతు శ్రీనివాస్, కుడిపూడి మల్లేశ్వరరావు, దున్నా మురళి, సోను, మేడిశెట్టి శ్రీను, జడల సువర్ణలత, కొప్పిశెట్టి అనంతలక్ష్మి, మేడిశెట్టి శివ, ఫణి, పీడిలు గుత్తుల మల్లేశ్వరరావు, విత్తనాల గురుశంకర్, జక్కల తారక్, స్థానిక యువకులు పాల్గొన్నారు. మాస్టర్ హాయ్ చెప్పండి. అది కూరగాయలు బెటర్రా యూత్. అరే హాయ్ చెప్పండి. బాల్ మీరే తెస్తున్నారు కదా. 5-7 5-7 5-2 5-2. రే కోర్టులోకి ఎందుకు వచ్చేస్తున్నారు ఇలాగా? కోర్టులోకి రాని ఎలా ఆడతారు అలా ఆడండి. 8-2 గోవలంక రిపోర్ట్ చేయాలి. గోవలంక టీం బా లక్ష్మీపతిపురం చక్కటి ఆట, చక్కటి ప్లేస్. జెర్సీ నెంబర్ 5 వెరీ గుడ్ రా. సంక్రాంతి సందర్భంగా చక్కటి ఆహ్లాదకరమైన కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీతో ఫోటో తీసుకోండి. కాజులూరు మండలంలో శ్రీలంక కాజులూరు, సేదువాడ, తర్లంపొడి గ్రామంలో కరపత్రాలు పంచుతూ మండల సిపిఎం పార్టీ కన్వీనర్ వల్లు రాజబాబు, చెల్లా సంతోష్ కుమార్ ప్రసారం ఈ సందర్భంగా కాజులూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆయన మాట్లాడారు. 2025 సంవత్సరం స్వాగతం పలుకుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పండుగ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాగే మత ఉన్మాద కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. అలాగే ఈ దేశంలో మైనార్టీలు, క్రైస్తవులు, హిందువులు అందరూ ఓ తల్లి బిడ్డల్లా ఉంటున్నారని, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఓట్ల రాజకీయం చేస్తూ ఒక మతంపై మరో మతాన్ని రెచ్చగొట్టడం లాంటి కార్యక్రమాలకు గ్రామాన బీజం వేస్తుందని, ఇది ప్రజలందరూ గమనించాలని, హింసకు దూరంగా ఉండాలని, ప్రతి మనిషికి కావాల్సిన విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలకై ఈ
ప్రభుత్వాలపై పోరాటం నిర్వహించాలని, మనకు రావాల్సిన హక్కులపై నిరంతరం పోరాటం చేయాలని, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నా ఈ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదని, ఇటువంటి సమస్యలపై ప్రజల తిరుగుబాటు రావాలని అన్నారు. రాష్ట్రంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని, దీనికి నిరసనగా ఈ రోజు జరిగే భోగి మంటల్లో కరెంటు బిల్లు తగలబెట్టి నిరసన తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నామచంద్రారావు, నామ నాగబాబు, యాల కృష్ణ, వర్రె సత్యనారాయణ, చీకట్ల చిన్నబాబు, యాల పాండవులు, యాల శ్రీను మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వేళ అధికారంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీ మతోన్మాద చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించేటువంటి విధంగా ఉన్నది. మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికీ కూడా ప్రజలు దూరంగా ఉండాలి. అందుచేత ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. మనం 300 రూపాయల కరెంటు బిల్లు వాడితే ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మరో 200-250 రూపాయలు మనకు బిల్లు పడతా ఉన్నది. గతంలో ఎందడో లేనంత ఈ కరెంటు బిల్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ బాదులూరు మండలంలో బాదులూరు గ్రామంలో రేపు ఉదయం మనం మంటలు వేసుకుంటాం కాబట్టి భోగి మంటలు, ఈ భోగి మంటల్లో మీకు ఉన్నటువంటి పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పాత బిల్లులన్నీ కూడా మంటల్లో వేసి తగలబెట్టి ఈ కరెంట్ ఛార్జీలు మేము కట్టలేము, ఖచ్చితంగా మేము అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అందరూ ఎదురు తిరిగే విధంగా మీరందరూ కూడా ఈ కరెంట్ ఛార్జీలు బిల్లులు ఏవైతే ఉన్నాయో భోగి మంటలు వేసి తగలేసి ఫోటో తీసి నాకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుచేత ఈ విధంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అలాగే కౌలు రైతులకు అందరికీ కార్డులు ఇవ్వాలని, ఈ అన్నిటి మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆ విధంగా ప్రయత్నం చేస్తారని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరావు మండలం పరిధిలోని లచ్చిపాలెం గ్రామంలో 1.85 లక్షల వ్యయంతో నిర్మించిన గోశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.